ఏమని చెప్పి ఉన్నాడు? మన్నైనది అనే మాట చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మన్ను ఎవరు? ప్రతి మానవుడు కూడా తన కాలము ముగిసిన వెంటనే మన్నైపోతాడు. ప్రసంగి 12:7 ప్రకారము మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును. అనగా మట్టి నుండే వచ్చింది కాబట్టి మరలా అనగా ఎగైన్ భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. Then shall the dust return to the earth as it was. It was dust before we formed. Out of the dust the Lord created us, and He has given image of Him and given breath of Him. Then we become human beings. అందువల్ల ఆత్మ దాని దయచేసిన వాడు ఎవరు? దేవుడు, సృష్టికర్త. దేవుని యొద్దకు మరలా పోవును. అంటే మరలా అనగా ఒకప్పుడు ఆత్మ దేవుని యొద్ద ఉండింది, ఆ ఆత్మ మన లోపలికి వచ్చింది. ఇప్పుడు ఈ శరీర యాత్ర ముగిసిన వెంటనే ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అనే మాటను మనం చూస్తున్నాం. Then shall the dust return to the earth as it was, and the spirit shall return from God who gave it. హల్లెలూయా. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్తూ ఉన్నాడు. సమస్తము వ్యర్థము. హల్లెలూయా. కాబట్టి ప్రభు యొక్క చిత్తం ఇది. అందువల్ల ప్రభు మనకు ఇచ్చిన ఈ యొక్క విధి, పునరుత్థానము జీవము నేనే అన్నాడు. ఈ పునరుత్థానము మనకి ఎలా దొరుకుతుంది? బ్రతికినప్పుడే నాయందు అనగా యేసు క్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచాలి. అలా విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. వాడి ఆత్మ చనిపోదు. వాడి శరీరం చనిపోయి మట్టిలో మట్టి అయిపోయి మన్నైపోయినా కానీ ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు సజీవంగా వెళ్తుంది. Whosoever liveth and believeth in me shall never die. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ప్రతి మానవుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. ఎవరు నిర్లక్ష్యం